హలో అందరికీ. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం లేదండి. అందరికి ఇష్టం ఉంటది. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. బిర్యానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఎప్పుడు ఒకే టేస్ట్ రావాలి అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కంపల్సరీ వస్తుందండి. ముందుగా మ్యాగ్నేట్ చేసుకుంటాం కదా చికెన్‌ని. ఆ చికెన్‌ని ఒక అరగంట పాటు కంపల్సరీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న చికెన్‌ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకి మీడియం మంట పెట్టుకొని ఒక 50% వరకు బాయిల్ చేసుకోవాలండి. సెకండ్ టిప్ వచ్చేసి ఆ తర్వాత మనం అన్నం వండుకోవడానికి ఎసరు పెట్టుకుంటాం కదా! ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో మసాలాలన్నీ వేసుకొని ఎసరు మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకున్న తర్వాత మూడో స్టెప్ వచ్చేసి రైస్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. అప్పుడే మనకు ఆ రైస్‌కి సాల్ట్ అనేది కరెక్ట్‌గా పడుతుంది. అందులోనే ఒక టేబుల్ స్పూను నూనె గాని, నెయ్యి గాని వేసుకోవాలి వాటర్‌లో. ఎందుకంటే రైస్ మెత్తగా అవ్వకుండా ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుందనమాట. సో, అలా చేస్తే మనకు బాగొస్తుందండి. మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు కూరలో ఎంత ఉప్పు వేసుకుంటామో చికెన్‌లో, రైస్‌లో గూడా సేమ్ ఉండేలాగా చూసుకోవాలండి. ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే ఇలా ముందుగానే చికెన్‌ని ఉడికించుకోవడం వల్ల మనకి త్వరగా అయిపోతుందండి. దమ్ము పెట్టినప్పుడు మంట సిమ్‌లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ దమ్ పెట్టుకున్నామంటే చికెన్ బిర్యానీ రెడీ అయిపోద్దండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే బిర్యానీ సూపర్‌గా వస్తుంది.